ఒక కొత్త అప్డేట్ తోటైతే వచ్చాను. ఈ జాబ్స్ మళ్ళీ రావు. 2026లోనే ఒక బిగ్ అప్డేట్. అప్లై చేస్తే చాలు జీతం వచ్చేసి 50,000కి పైగానే ఉంటుంది. అప్లై ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే యాత్ర లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే యాత్ర లిమిటెడ్ నుంచి 30/1/2026 రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఐటీ అండ్ నాన్ ఐటీకి సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3,979 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయని ఇక్కడ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ మనం అప్లై చేసుకునే వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. https://gov.in/లోకి వెళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చూసుకున్నట్టయితే 1/2/2026 నుంచి వెళ్ళి 3/3/2026 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ ఫర్ నాన్ ఐటీ కేటగిరీ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 50 మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అయ్యి ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథ్స్ అండ్ సైన్స్ మార్క్స్ తోటి అయితే వీళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఐటీఐ కేటగిరీ చూసుకున్నట్టయితే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీఐ చేస్తుంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. 50 మార్క్స్ తోటి క్వాలిఫై ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో 1 కేటగిరీకి అయితేనే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఒక పోస్ట్కి మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ recruitment.inలోకి వెళ్ళి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ చూస్తాను. ఇలా ఓపెన్ అవుతుంది యాత్ర లిమిటెడ్ అని. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏదైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని అయితే అప్లై అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అని ఉంది కదా. సో హౌ టు అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ
ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీకు మీ నేమ్ న్యూ రిజిస్ట్రేషన్కి మీ నేమ్, మీ ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే ఐటీఐ నాన్ ఐటీఐ, అలాగే కేటగిరీ, మీకు సంబంధించిన పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ అది, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీకు ఏజ్ ఎంత ఉంటుంది, అలాగే జెండరు, అలాగే మొబైల్ నెంబరు, ఓటీపీ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఓటీపీ, అలాగే సెక్యూరిటీ కోడ్, ఇక్కడ ఉన్న కోడ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీరు ఫోన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఐడి, అలాగే మీకు సంబంధించిన పాస్వర్డ్ మీకు ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఎస్ పైన క్లిక్ చేస్తే తర్వాత మీకు పోస్టల్ అడ్రస్, అలాగే స్టేట్ అడ్రస్, పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటే ఎస్ అని పెట్టండి. తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అలాగే అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. పేమెంట్ మీకు సంబంధించి మీరు ఏ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించి పేమెంట్ చేసి రిసిప్ట్ అనేది అక్కడ పేమెంట్ డీటెయిల్స్లో పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అందులో వ్యూ అవుతాయి. అయిన తర్వాత నాన్ ఐటీకి సంబంధించి, అలాగే కేటగిరీ, అలాగే మీకు సంబంధించి ఫిజికల్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవైతే ఇక్కడ అప్లై అనేది చేయాలి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ మీరు క్లియర్గా మీ ఫోటో, అలాగే మీ సిగ్నేచర్ ఇలా పెట్టాలన్నమాట. తర్వాత కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మీరు అప్లోడ్ అనేది చేయాలి. ఇది మీకు అర్థం కానికి చెప్తున్నాను. మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఇట్లా క్లియర్గా అప్లోడ్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయడంతోనే మీకు మీ అప్లికేషన్ ప్రివ్యూ అవుతుంది. అప్లికేషన్ ప్రివ్యూ అయిపోయిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని అనిపిస్తే క్లిక్ టు ప్రొసీడ్, మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయడంతో మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయడంతో మీకు సంబంధించిన నా పేరు శాండీ. సో శాండీ, ఇక్కడ మా ఫాదర్ నేమ్, అలాగే మదర్ నేమ్, ఐటీఐ ఆర్ నాన్ ఐటీఐ, ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ అనేది కొట్టాలి. తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంతా క్లియర్గా మీరు ఫోన్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో సెలెక్షన్ మోడ్ చూసుకున్నట్టయితే మీకు సంబంధించి పాన్ కార్డు ప్రతిదీ మీరైతే అందులో అప్లైలో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే సెలెక్షన్ మోడ్ చూసుకున్నట్టయితే మీకు మెరిట్ బేసిస్ అయితే వీళ్ళైతే సెలెక్ట్ అనేది చేస్తారు. మీ 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చూసి వీళ్ళైతే అప్లై అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టే ఫండ్ విషయానికి వచ్చినట్టయితే 8,200 అయితే పే అనేది చేస్తారు నాన్ ఐటీకి, అండ్ ఐటీకి 9,600 అయితే పే అనేది చేస్తారు స్టే ఫండ్. డ్యూరింగ్ 1 year అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. అండ్ ఫిజికల్గా ఫిట్ ఉండాలని ఇక్కడ మెన్షన్ అనేది చేశాడు. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.
అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే ఓబీసీ జనరల్ వాళ్ళు ఉంటారో 200 అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు మాత్రం ట్రాన్స్జెండర్స్ కూడా 100 రూపీస్ పే చేస్తే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. మీరు రిసిప్ట్ అనేది తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బెటర్గా మీరు మీ సేవకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫోన్లో అయితే. సో మీ సేవకి వెళ్ళడమే బెటర్ అనమాట. అండ్ ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే బీహార్, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలకి సంబంధించి మధ్యప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అన్ని వివరంగా ఇక్కడ మెన్షన్ అనేది చేశాడు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అన్నీ ప్రతి దాంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోండి. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లాస్ట్ వరకు చూడకుండా కామెంట్స్ అయితే పెడుతున్నారు. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏంటిది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.